హలో ఫ్రెండ్స్. ఒకప్పుడు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదిగా కీర్తించబడిన సరస్వతి నది ఈరోజు మనకి కనిపించదు. కానీ పురాణాల్లో, వేదాల్లో ఈ నది గురించి వివరంగా చెప్పబడింది. అది ఇప్పటికీ భూమికి లోపలుగా ప్రవహిస్తుందా? లేదా అది కాలగర్భంలో మాయమైపోయిందా? శాస్త్రవేత్తలు, పురావస్తు నిపుణులు ఏం చెప్తున్నారు? ఈరోజు మనం సరస్వతీ నది మిస్టరీని పూర్తిగా విశ్లేషించబోతున్నాం. ఇటీవల రాజస్థాన్‌లో నదీ జల ప్రవాహానికి సంబంధించిన అసాధారణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా లూనీ నది భారీ నీటి ప్రవాహంతో బలోత్రా చేరుకోవటం, అలాగే జైసల్మేర్‌లోని ఒక బోరు బావి తవ్వక స్థలంలో అకస్మాత్తుగా నీరు ఉబికి రావటం వంటి సంఘటనలు సంభవించాయి. ఇవి ప్రాచీన సరస్వతీ నదికి సంబంధించి అయ్యుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సరస్వతి నది గురించి ప్రాచీనమైన వేదం ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఋగ్వేదంలో సరస్వతిని నదీతమ అంటే నదుల్లో అత్యంత గొప్పదిగా పిలుస్తారు. ఈ వేద శ్లోకాల ప్రకారం సరస్వతి నది హిమాలయ పర్వతాల నుంచి ఉద్భవించి సముద్రంలో కలిసేదని తెలుస్తుంది. అలానే మహాభారతంలో కూడా సరస్వతి నది గురించి ప్రస్తావించబడింది. అరణ్య పర్వం 84వ అధ్యాయంలో సరస్వతి నది రాజస్థాన్ ప్రాంతంలో భూమిలోకి మునిగిపోయిందని చెప్పబడింది. కృపాచార్యుడు మహాభారత యుద్ధం తర్వాత సరస్వతి నది ఒడ్డున తపస్సు చేశాడు. బలరాముడు మహాభారత యుద్ధ సమయంలో సరస్వతి నదిలో యాత్ర చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి. అలానే వాయు పురాణంలో సరస్వతి నది ఒకప్పుడు ఘోరంగా ప్రవహించిందని, కానీ భూకంపాల వల్ల భూమిలో మునిగిపోయిందని చెప్తుంది. స్కంద పురాణం మరియు మరికొన్ని పురాణాల్లో సరస్వతీ నది పశ్చిమ భారతదేశంలో ఎక్కడో అదృశ్యమైపోయిందని వివరిస్తున్నాయి. అయితే పురాణాల ప్రకారం సరస్వతీ నది మాయం కావటానికి గల కారణం వేదవ్యాసుడు మహాభారతాన్ని గణేశునితో రాయిస్తున్నప్పుడు సరస్వతీ నది భీకరంగా ప్రవహించిందట. గణేశుడు ఆ నదిని మృదువుగా ప్రవహించమని కోరాడు. కానీ నది వినకుండా ప్రబలంగా ప్రవహించటంతో గణేశుడు కోపంతో ఆమె భూమిలో మునిగిపోవాలని శపించాడు. అలానే ఇంకొక కథ ప్రచారంలో ఏముందంటే, శివుడు నదిని లోక పరమార్థం కోసం భూమిలో ప్రవేశింపచేసి భూగర్భ జలంగా మార్చేశాడట. అయితే శాస్త్రవేత్తలు, భౌగోళిక నిపుణులు సరస్వతీ నది ఒకప్పుడు నిజంగా ఉందని నిర్ధారించారు. నాసా అండ్ ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మీదుగా ఒక బలమైన నదీ మార్గం ఉందని ఆ చిత్రాలు చూపిస్తున్నాయి. అలానే 2002లో జరిగిన భూగర్భ జల పరిశోధనలో సరస్వతి నది ఒడ్డున ఉన్న భూమిలో పురాతన జలమూలాలున్నట్లుగా గుర్తించారు. ఇండస్ వ్యాలీ నాగరికతలో చాలా భాగం సరస్వతి నది ఒడ్డునే ఉంది అని పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. 2015లో హర్యానా ప్రభుత్వం తవ్వకాలు చేసి 7 అడుగుల లోతులో నీటి ప్రవాహం గుర్తించింది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామం వద్ద సరస్వతీ నది ప్రవహిస్తున్న చిన్న భాగాన్ని మనం చూడవచ్చు. సాధారణంగా కనిపించని ఈ నది కొన్ని చోట్ల మాత్రమే ప్రత్యక్షంగా కనిపిస్తుందని భావిస్తారు. మనా గ్రామం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భారత్ చైనా సరిహద్దుల్లోని చివరి గ్రామం. అనేక మంది భక్తులు, యాత్రికులు మనా గ్రామానికి వచ్చి ప్రవహించే సరస్వతీ నదిని దర్శించుకుంటారు. సరస్వతీ నది అలకనందలో కలిసే ముందు గర్జిస్తూ ప్రవహిస్తుందని స్థానికులు చెప్తుంటారు. ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో గంగా, యమున నదులతో సరస్వతీ నది కలుస్తుందని నమ్ముతారు భక్తులు. ఇక్కడ సరస్వతీ నది మళ్లీ పైకి వచ్చి గంగా, యమునలతో కలుస్తుందని పౌరాణిక విశ్వాసం. ఈ తవ్వకాలు, శాస్త్రీయ పరిశోధనలు, ఉపగ్రహ చిత్రాలు అన్నీ కలిసి ప్రాచీన సరస్వతీ నది నిజంగా ఒకప్పుడు ఉనికిలో ఉందని స్పష్టంగా సూచిస్తున్నాయి. సరస్వతీ నది గురించి మీకేమనిపిస్తుంది? పురాణాలు, శాస్త్రవేత్తలు చెప్తుంది నిజమేనా? మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.